ప్రియ గ్రామ పెద్దలకు, ప్రజలకు, అధికారులకు, నాయకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, సహోదరి సహోదరులారా, మరి మీ గ్రామానికి రావడానికి గల కారణము, భూమి ఆకాశము సమస్తాన్ని కలిగించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన దేవుని యొక్క మాటలు తెలియచేయడానికి మీ గ్రామానికి మేము వచ్చాం. ప్రియులారా, మరి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళిపోవడం, చెడిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కనుక అందరూ అంతటా మారు మనసు పొంది ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం 60, 70, 80, 30 ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఈ భూమి మీద మనం బ్రతికి ఏదో ఒక దినాన మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడుండి ఆ మహాలోకానికి చేరాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే మరి దేవుడు మీ గ్రామానికి మమ్మల్ని పంపించారు. ప్రియులారా, మీరు అందరూ క్షేమంగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు, పని పాటులన్నీ మీరు క్షేమంగా ఉండాలని మరి ఆ మహాదేవుడు కోరుకుంటున్నాడు. మేము కూడా అలాగే కోరుకుంటున్నాం. ప్రియులారా, సహోదరులారా, నిజంగా దేవుని వాక్యం అనేది చాలా విలువైనది. ఈ వాక్యము, దేవుని యొక్క మాటలు సర్వసాధారణంగా దొరకవు. మరి ఆలోచించండి, నిజంగా భూమి మీద సుమారుగా 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. సుమారుగా 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని శాస్త్రజ్ఞులు, పరిశోధకులు అనబడిన వారు మరి తెలియజేశారు. ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో అతి ప్రాముఖ్యమైన వాడు, అతి శ్రేష్టమైన వాడు, పవిత్రమైన వాడు మానవుడు మాత్రమే. ఎందుకంటే మానవుడు ఎవరో కాదు, సాక్షాత్తు సమస్తాన్ని కలిగించిన దేవుని యొక్క స్వరూపము. మనిషి అనగా దేవుని యొక్క స్వరూపము, దేవుని పోలికలో పుట్టినవాడు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడో, ఏ పోలికలో ఉన్నాడో ఆ పోలికలో పుట్టినవాడే మనిషి. ఈ భూమి మీద ఇంకా అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికి మనలాగా మనిషిలాగా మాట్లాడే శక్తి ఏ జీవరాశికి లేదు, ఏ జంతువుకి లేదు, ఏ జీవికి లేదు. మన కళ్ళ ముందు ఉంటున్నటువంటి, మనం పెంచుకున్నటువంటి పశువులే కానీ, కుక్కలే కానీ, మరి పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనలాగా మాట్లాడే శక్తి లేదు. మనలాగే వేసవికాలం వస్తే మంచి ఏసీ గదుల్లో ఉండాలని, కూలర్లు వేసుకోవాలని, ఫ్యాన్లు వేసుకోవాలని, చల్లని నీళ్ళు తాగాలని వాటికి ఆలోచన లేదు. శీతాకాలం వస్తే వర్షము, మరి శీతాకాలం వస్తే మరి దుప్పట్లు, షద్దర్లు ఇలాంటివి కప్పుకోవాలని, చలిని కాపాడుకోవాలని, చలి నుండి రక్షించుకోవాలని ఏ జీవికి, ఏ జంతువుకి అవకాశం లేదు. మనిషికి మాత్రమే ఉంది. వర్షాకాలం వస్తే రెయిన్ కోట్లు, మంచి మంచి ఇల్లులు కట్టుకొని ఇంట్లో ఉండడము, ఇంకా ఎక్కడైనా కారుతుందంటే దానికి తగినటువంటి ఆలోచన చేసి అవి కప్పుకోవడం, ఇవన్నీ ఎవరికంటే మనిషికి మాత్రమే ఈ జ్ఞానం ఉంది. ఏ జంతువుకి లేదు. ఎండలో కడితే ఎండలో ఉండవలసిందే, వర్షంలో కడితే వర్షంలో ఉండవలసినవే జంతువులు. ఎందుకు నాకు ఈ ఎండలో ఉంచారు, ఎందుకు నాకు ఈ నీడలో ఉంచారు, ఈ చలిలో ఉంచారని ఏ జంతువు కూడా అనడానికి, మాట పేలడానికి లేదు. ఎందుకంటే దేవుడు వాటికి అవకాశం ఇవ్వలేదు, మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకు మనిషికి ఎంత గొప్ప చేశాడు, ఎంత అవకాశం ఇచ్చాడంటే, మనం దేవుని పిల్లలము, దేవుని యొక్క స్వరూపాలము. దేవుడు ఏ పోలికలో ఉన్నాడో, ఏ స్వరూపంలో ఉన్నాడో ఆ స్వరూపమే దేవుడు మనుషులకి ఇచ్చాడు. మరి ఇచ్చినటువంటి ఆ మనిషి ఎలా ఉన్నాడంటే, ఎలా భూమి మీదకి మనం వచ్చామనంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగాని భూమి మీద మనుషులకి పుట్టించాడు దేవుడు. ఏ పాపంతోనో, ఏ మరి ఎటువంటి తప్పుడు ఆలోచనతోనో భూమి మీదకి దేవుడు మనల్ని పంపించలేదు. తల్లి గర్భంలో నుండి వచ్చిన రోజు మనం ఎంత పవిత్రంగా ఉంటామంటే, మనకి కల్మషం తెలియదు. మందు తాగాలని, వ్యభిచారం చేయాలని, దొంగతనం చేయాలని, అబద్ధం ఆడాలని ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా పవిత్రులుగా, పరిశుద్ధులుగా పుట్టించాడు దేవుడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనము వివిధ తంత్రాలు కల్పించుకొని ఉన్నామని దేవుని వాక్యం చదివిస్తుంది. మనిషి పెద్దయి పెరిగిన తర్వాత వివిధ తంత్రాలు కల్పించుకొని మరి పాపంలోనికి వెళ్ళిపోతున్నాడు. మనిషి ఎలా వెళ్ళిపోతున్నాడంటే, స్వార్థం. ఒక మనిషి చక్కగా ఇల్లు కట్టుకుంటే చూడలేనటువంటి అసూయ, ఒక మనిషి ఎక్కువ డబ్బు సంపాదిస్తే చూడలేనటువంటి అసూయ, కుళ్ళు. ఒక మనిషి డబ్బు సంపాదించినా, ఆస్తి సంపాదించినా, మేడ మీద మేడ కట్టినా, అలాగే బంగారం ధరించుకున్నా, మంచి వస్త్రాలు ధరించుకున్నా, మంచి భోజనం చేసినా చూడలేనటువంటి మత్సరము, కుళ్ళు, అసూయ మనిషికి రాను రాను పెరుగుతుంది పెద్ద అయిన తర్వాత. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులే. ఇవన్నీ దేవునికి నచ్చవు. దేవుడు ఎందుకంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు. మరి అలాగే మరి దొంగతనం, వ్యభిచారం, అబద్ధం,
త్రాగుడు, ఇవన్నీ కూడా దేవుడికి నచ్చనిటువంటి పనులు. దేవుడు మనల్ని యథార్థవంతులు కానీ నీతిమంతులు కానీ పుట్టించినప్పుడు కూడాను మరి ఏ భేదమో లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమాలోకాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి పాపం చేసిన తర్వాత మరణించిన తర్వాత ఆ దేవుడుండి ఆ మహాలోకానికి చేరలేకపోతున్నారు. దేవుడుండి ఆ మహాలోకానికి చేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనం చేసిన